హే గైస్, గుడ్ మార్నింగ్. టాలీలోకి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. సో ఈరోజు మేమందరికీ ఒక న్యూ జాబ్ అలర్ట్తో రావడం జరిగింది. ఆ న్యూ జాబ్ అలర్ట్ ఏంటి, జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, లొకేషన్ ఎక్కడ, శాలరీ ఏ రేంజ్లో ఉంటుంది, ఎవరు ఎలిజిబుల్ అవుతారు, సో అవన్నీ ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, ఆ జాబ్ డిస్క్రిప్షన్ గురించి డిస్కస్ చేస్తాం. దాని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆఫ్టర్ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు. ఓకే గైస్, చూడండి, మనకి జాబ్ రోల్ చూస్తే అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్. కంపెనీ చూసుకుంటే మనకి బియోనిక్ మెడిటెక్ ఎల్ఎల్పి. లొకేషన్ మనకి విజయవాడ, ఆంధ్రప్రదేశ్. ప్రతి మంత్ మనకి 12,000 నుంచి 18,000 వరకు ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి అప్లై చేయొచ్చు. సో జాబ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ చూస్తే మనకి ఇక్కడ వెరిఫికేషన్ ఆఫ్ కరెక్ట్నెస్ ఆఫ్ డెప్టార్స్ అండ్ రెవెన్యూ అచీవ్డ్ యాజ్ పర్ ది బిజినెస్ మోడల్ ఆఫ్ ది కంపెనీ. Creditors purchase as per the business model of the company. Physical verification of inventory and valuation. ఓకే, మనకి నాలెడ్జ్, బ్యాంకింగ్ నాలెడ్జ్ ఏముండాలి అని ఇచ్చారు. బ్యాంకింగ్ ఆడిట్ వర్క్, గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ అకౌంటింగ్ పాలసీస్ అండ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్, వెల్ వర్స్డ్ విత్ ఆడిటింగ్ టెక్నిక్స్. తర్వాత చెకింగ్ ఆఫ్ ది ఆడిట్ రిపోర్ట్స్ ప్రిపేర్డ్ బై ది ఆడిటర్స్. ఇంకా మినిమం మనకి ఏం తెలిసి ఉండాలంటే టీడీఎస్, వ్యాట్, ఐటీఆర్, జిఎస్టీ రిటర్న్, ప్రాఫిట్ అండ్ లాస్, ట్యాక్సేషన్, బ్యాలెన్స్ షీట్, టాలీ, ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఇవి కూడా బాగా తెలిసి ఉంటే మంచిది, విత్ ఎక్సెల్తో పాటు అని చెప్పారు. వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ సిఏ అండ్ ఎనీ ఫామ్. డిజైర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ చూస్తే మినిమం క్వాలిఫికేషన్ బీకామ్, ఎంకామ్, ఎంబీఏ, సిఏ ఇంటర్, సిఎంఏ క్వాలిఫైడ్. మినిమం వర్క్ ఎక్స్పీరియన్స్ 2 years ఉండాలని చెప్తున్నారు. ఓకే, గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ అకౌంటింగ్ పాలసీస్ అండ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్, వెల్ వర్స్డ్ విత్ ఆడిటింగ్ టెక్నిక్స్ తెలిసి ఉండాలి, విత్ ఎంఎస్ ఆఫీస్, టాలీ ప్రిఫరబుల్. మంచి నాలెడ్జ్ ఉంటే మంచిది, ఎస్ఏపీ మీద కూడా. హార్డ్ వర్కింగ్ అండ్ డెడికేటెడ్ పర్సన్స్ కావాలని చెప్తున్నారు. ఫుల్ టైం అండి, ఫుల్ టైం, రెగ్యులర్, పర్మనెంట్. మనకి 12,000 నుంచి 18,000 వరకు పర్ మంత్ శాలరీ ఇస్తారు. బెనిఫిట్స్ ఫ్లెక్సిబుల్ షెడ్యూల్ ఇస్తారు, డే షిఫ్ట్ ఇస్తారు. ఎడ్యుకేషన్ డిప్లొమా ఉన్న ప్రిఫర్డ్ అని చెప్తున్నారు. మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. లాంగ్వేజ్ చూసుకుంటే మనకి ఇంగ్లీష్ ప్రిఫర్డ్ అని చెప్తున్నారు. అర్జెంట్ హైరింగ్ అండి. ఎవరైతే ఇమీడియట్గా సిఏ, సిఎంఏ, ఒక ఎంబీఏ, ఎంకామ్, బీకామ్ చేసి ఉంటారో, ఎవరైతే జాబ్ కావాలనుకుంటారో వారు ఇమీడియట్గా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోండి. సో ఇలాంటి ముందు న్యూ జాబ్ అలర్ట్స్తో మీ ముందరికి చాలా వస్తాను. డిస్ట్రిక్ట్ వైజ్ నేను చెప్పుకుంటూ వస్తాను. ఏ డిస్ట్రిక్ట్స్లో ఉన్న వాళ్ళు ఆ డిస్ట్రిక్ట్లో అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఎవరైనా మన ఛానల్ ఇప్పటి వరకు చూడుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీరు క్లిక్ చేస్తే మరిన్ని అప్డేట్స్ మీ మొబైల్కి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టాలీ లోకేష్.